నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. హోదాను పక్కన పెట్టి బైక్ పై కలియ తిరిగి మేడారం జాతర రహదారులను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి సీతక్క. కొప్పర్గా వెళ్లే రోడ్డుపై ఉన్న గుంతల గురించి అధికారులు పట్టించుకోవడం లేదంటూ యువకుల ఆందోళన. కాలనీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, గౌతమ్ నగర్ కార్పొరేటర్ మాకొద్దు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కండుగాం గ్రామం నుంచి కోపర్గా వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారిందని అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామ యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యువకులు రోడ్డు మధ్యలో గుంతల చుట్టూ కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన కోసం డిమాండ్ యువకుల నాయకులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ కండుగాం నుంచి కొప్పర్గా వెళ్లే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని, దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వీరేష్, రాజు, సాయిలు, ప్రసాద్, సాయినాథ్తో పాటు పలువురు యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే కణగాం గ్రామ యువకులు అందరం కలిసి కూడా ఏదైతే కణగాం నుంచి కొప్పర్గా వెళ్లే దారి ఉందో మొత్తం కూడా వాహనదారులకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. ఏమన్నా వస్తువులు కొనడానికి ఇక్కడ కణగాం నుంచి దగ్గర ఉన్న విలేజ్ ఏదంటే కొప్పర్గాకి వెళ్ళి రావాలంటే కూడా మొత్తం కూడా గుంతలు మీరు చూడొచ్చు వీడియోలా. ఒకసారి గుంతలు చూస్తే ఈ కణగాం నుంచి కొప్పర్గ దాకా 100 గుంతలైనా ఉన్నాయి. మొత్తం కూడా నైట్ టైంలో కావచ్చు, డే టైంలో ఎవరైనా వాహనదారులు వెళ్ళాలంటే వెళ్లి కొప్పర్ నుంచి రావాలంటే కూడా మొత్తం కూడా భయం అవుతుంది వాళ్ళకు. ఎప్పుడు బండి స్లిప్ అవుతుందో తెలియదు. ఎవరైనా వెనక లేడీస్ ఉంటే కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం అవుతుంది. కావున ఇలాంటి గుంతలు ఉండడం వలన నైట్ టైంలో ఎవరైనా వాహనదారులు వస్తే వాళ్ళకు ఎవరికన్నా ఇలా గుంతలు ఉన్నాయని తెలియని వాహనదారులకు యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. దీనిపైన వెంటనే అధికారులు స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టాల్సిందిగా మేము కణగాం గ్రామ యువకులుగా తెలపడం జరుగుతుంది. లేని ఎడల దీనిపైన మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ రోడ్లను మరమ్మతులు చేపట్టే వరకు మా ఉద్యమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే కణగాం నుంచి కొప్పర్ దాకా ఏవైతే ఈ గుంతలు ఉన్నాయో మొత్తం కూడా అధికారులు స్పందించి దీనిపై మరమ్మతులు చేపట్టి రోడ్లను మంచిగా చేయాల్సిందిగా మేము అధికారులను కోరుతున్నాం. మోర్తార్ మండల కేంద్రంలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో శనివారం గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రవీందర్, కోశాధికారి హరీష్ కుమార్, 8 మండలాల ప్రైవేట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాదాపు 46 స్కూళ్ళ నేను ఈ సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం మా అందరికీ గర్వకారణం. అభివృద్ధిగా పెంచుకో విద్యా బోధిస్తున్న ఉపాధ్యాయులందరూ సన్మానితులే. వాస్తవానికి సమాజంలో ప్రైవేట్ పాఠశాల అంటే గ్రామీణ ప్రాంతాల్లో తమ వంతుగా నాణ్యమైన విద్యను అందించడానికి పాఠశాల ఏర్పాటు చేయబడ్డాయి. ఏ చెట్టుకి అంత గాలినట్టుగా ఆయా ప్రాంతాలను వస్తున్నాయని చెప్పవచ్చు. ఫీజులు భారీగా వసూలు నిర్మిస్తున్నప్పటికీ మధ్య ఫీజుల కంటే మిగిలిన అప్పుడే ఎక్కువగా ఉన్నాయి. కేసీఆర్ గారి వెంబట, మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారి వెంబట, తర్వాత 2010 నుంచి నా వెంబట ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. మీ సభ్యుడు, మీ బీ స్మార్ట్ ఒక సభ్యుడు ఆయన. అంటే
మేము మర్చిపోలేము ఆ ఉద్యమ సందర్భాలు. అప్పుడు అధికారం లేదు, చేయలేం, డబ్బులు లేవు, చేయలేం. పోనీ మాతో ఉన్న ఉద్యమకారులకు పదవులు లేవు, సర్పంచులు కాదు, ఎంపీటీసీలు కాదు, ఎంపీపీలు కాదు, అంతా సామాన్యమైనటువంటి ఉద్యమకారులు. అయితే ఆ రోజుల్లో మేము ఉద్యమ సందర్భంలో అనేక మీటింగ్లకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉండేది. మాకున్నటువంటి ఆర్థిక వనరులు తక్కువగా ఉంటుండే. ఆ సందర్భంలో మేము మీటింగ్లు పోవడానికి అనేక సార్లు అనేక సందర్భాల్లో మాకు బస్సు సౌకర్యం కల్పించి మీ బస్సుల్ని మాకు ఇచ్చి ఆ రోజు ఉద్యమాన్ని మీ వంతు పోతున్న ఉద్యమంలో పోషించరు అని చెప్పి నేను ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే అవి పాపం ఈ లోకల్లో తిరిగే బస్సులు, హైదరాబాద్ దాకా పోవాలి, వరంగల్ దాకా పోవాలి మీటింగ్లో. కొన్ని యాజమాన్యాలు పాపం ఎంత ఉందో ఈ బస్సులు 40 సార్లు ఎక్కడ దాకా పోసారని మేము బలంగా పెడుతుంటాం. మా పని మాకు కావాలి, మా అది ఇంపార్టెంట్. ఉద్యమంలో ఎంత వీలైతే అంత జనం పోవాలి, ఉద్యమం సక్సెస్ కావాలి, తెలంగాణ రాష్ట్రం సాధించబడాలి అని ఒకే ఒక దుఃఖం మాకుండేది. మా మూల సూత్రం అది. ఏ మీటింగ్, ఏ ఉద్యమ సందర్భంలో ఎటువంటి మీటింగ్ చేసినా సక్సెస్ చేయాలని. మరి దానికి ఇక మేము ఏం చేసినా బాగానే ఉన్నది, మేము చేపిస్తాం, ఏమైనా ఖరాబ్ అయితే చేపిస్తామని చెప్పి తీసుకుపోయేది. ఖరాబ్ అయితే చేపించకపోయేది పాపం. సరే గుంపునేది, సబ్బాలు గుంపునేది పాపం. సరే మేము ఉద్యోగం కోసం చేస్తున్నాం కదా అని చెప్పి అట్లా ఈ ఆర్మూర్ డివిజన్లో అనేక ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఆ ఉద్యమ సందర్భంలో మాకు సహాయ సహకారాలు అందించినారు. వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీ సమస్యలు మా సమస్యలుగా భావించి తప్పకుండా నాకున్న ఈ రోజున్న నా పరిధిలో మీకు నేను అండగా ఉంటానని మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ, ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడు సభకి, మేనేజ్మెంట్ కమిటీకి, మీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుపల్ ఆర్ఎన్ఎస్ కాలనీలోని ఎస్ఆర్ జూనియర్ బాయ్స్ కళాశాలలో దారుణం. గణేష్ అనే విద్యార్థిని హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ కొట్టిన తోటి 3 విద్యార్థులు. సంఘటనపై కళాశాల ప్రిన్సిపల్ కి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టింపు కరువైందని గణేష్ కుటుంబ సభ్యులు ఆవేదన. కళాశాల యాజమాన్యంపై కొట్టిన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చింది పోలీసులు. బాధ కూడా లేదు, మాకు వాళ్ళు సంబంధం చూస్తే వాళ్ళు ఓర్చలేదు. కొంచెం బాగా చదువుకునే అబ్బాయి, ఈయన సైలెంట్ ఎవరితో కలవడు చేయడు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. ఇక మూతి గీకిస్తే వీడు ఆడితే కిచ్చ కిచ్చ నవ్వుతారట, వీళ్ళు చూసి మాట్లాడుకుంటారట, నవ్వుతారట, మొత్తం ఆడదాని లెక్క గిచ్చుడట. ఇవన్నీ కూడా గత వారం రోజులుగా చెప్పుకోలేకపోతే ఒక మాట ఆయనకు ఎప్పుడో టైం వచ్చినప్పుడు అడిగితే చెప్తాను. బాబు హాస్పిటలైజ్ అయ్యిండు, ఎట్లా వచ్చి కదా చెక్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, మరి వచ్చి ఒకరన్నా
మల్కాజ్గిరి ఎమ్మెల్యే గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త తమ కాలనీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆదివారం రోడ్డుపై నిరసనకు దిగిన కాలనీ వాసులు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాలగూడ, చిన్మయ మార్క్, రాజానగర్, వెంకటాద్రి నగర్తో చుట్టుప్రక్కల కాలనీ వాసులు ఎన్నో సంవత్సరాలుగా వర్షపు నీరు, మురుగునీటితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, సదరు విషయాన్ని లెక్కకు లేనన్ని సార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్న ఏ ఒక్క నాదులు తమని పట్టించుకున్న దాఖలాలు లేవని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా కార్పొరేటర్ భర్త తమ కాలనీ సమస్య తీర్చకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో నిరవధిక దీక్షలు చేపడతామని, అప్పుడు కూడా స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కాలనీ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుని కుమారుడు జంగాల శ్రీరామ్ యాదవ్ మీడియా సాక్షిగా కార్పొరేటర్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు. మీ మీడియాకి మరి మా సమస్యని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ ప్రెస్ మీట్కి కాలనీ వాసులు అందరూ బట్టి అన్న మీ అందరికీ చాలా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. సమస్య ఉంటే ఆ సమస్య పైన వివరించండి, క్లుప్తంగా వివరించండి ప్లీజ్. అక్కడ మహాలక్ష్మి అక్క మాట్లాడుతుంది ఇక్కడ నుంచి. As many people are coming to this area. ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తే కూడా 10 రోజులకు వస్తారు. ఎక్కడో కూడా ఉంటున్నాము. అక్కడంతా చెట్లన్నీ పెరిగిపోయి అవన్నీ ఎవరు పట్టి నరేష్ బాగున్నా ఇంకా జరిగే కట్టి ఇప్పుడు ఇక ముందుగా మీరు చాలా ఇంపార్టెంట్ పడితే ఇట్స్ లైక్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఇట్స్ all this to be developed as early as possible because we are not able to stay. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇట్లా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ఒకప్పుడు we were so happy to stay in Malkajgiri, this area, but now they are feeling so bad that we cannot. విడిచిపెట్టేశారు. విడిచిపెట్టడం వల్ల ఈ వాటర్ వచ్చేసేసి ఒక భయంకరమైన సముద్రం లెక్క వచ్చేస్తుంది. వర్షం వచ్చినప్పుడు అయితే ఇది కూడా లేదు, అంటే వచ్చామనుకోండి కొట్టుకొని పోవాల్సిందే. ఎన్నోసార్లు ఆ మేనే ఉండాలి. ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వస్తే భయంకరమైన వాటరు మాకు ఉండాల్సిన ఎమ్మెల్యే కార్పొరేటర్ ఆదివాసీల హక్కుల సాధనకే సెప్టెంబర్ 28వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదివాసీ 9 తెగల రాష్ట్ర స్థాయి మేధోమథనం కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ డిసెంబర్ 9న, దాని తర్వాత ఢిల్లీలో సైతం భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ సభలకు ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెల్లం వెంకటరావు, నేను ఇద్దరం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జాతి కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు. మా ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఆదివాసులు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తే ఇందులో తప్పనిసరిగా సుప్రీంకోర్టు మనకు న్యాయం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వచ్చే నెల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 నెలల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. అదే రకంగా డిసెంబర్ 9 కల్లా అన్ని జిల్లాల్లో కూడా బహిరంగ సభలు పెట్టడం జరుగుతుంది.
డిసెంబర్ 9కి భారీ ఎత్తున ఆదివాసీ మొత్తం కదిలి వచ్చే విధంగా తయారు చేసి డిసెంబర్ 9లో మళ్ళీ హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. డిసెంబర్ 9 అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో కూడా మరి ఈ పోరాటం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆదివాసీ సంఘాల నాయకులందరినీ కూడా ఆదివాసీ అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. స్వయం బాబురావు నా ఇంటి కోసమో లేకుంటే నా పిల్లల కోసమో నేను పోరాటం చేయడం లేదు. తెల్లం వెంకట్రావు వాళ్ళ కుటుంబం కోసమో లేకుంటే ఇంకా వాళ్ళ పిల్లల కోసమో చేయడం లేదు. స్వయం బాబురావు తెల్లం వెంకట్రావు జాతి కోసం చేస్తున్నారు. కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా ఏకతాటిగా వచ్చి జేఏసీని ఏర్పాటు చేసి ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. హయత్ నగర్ భాగ్యలత కాలనీలో నివసించే రోషి యాదవ్ పెయింటర్ నెల క్రితం రాజశేఖర్ అనే వ్యక్తికి 3,000 విలువగల పెయింట్ను ఉద్దరగా ఇచ్చాడు. అతడు 2,000 తిరిగి చెల్లించాడు. ఇంకా 1,000 రూపాయలు చెల్లించలేదు. ఈ మధ్యకాలంలో రోషి యాదవ్కు రాజశేఖర్ కలువగా బాకీ ఉన్న 1,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా అడిగాడు. ఇది అవమానంగా భావించిన రాజశేఖర్ ఓ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నేను భాగ్యలతలో ఉన్నాను, నువ్వు వస్తే 1,000 రూపాయలు ఇస్తానని తెలపడంతో అతడు వెళ్లాడు. అప్పటికే అతని స్నేహితులతో కలిసి మత్తులో ఉన్న రాజశేఖర్ రోషి యాదవ్పై దాడి చేశారు. తండ్రిపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న అతని కొడుకు అఖిల్ అక్కడికి చేరుకోగా ఇద్దరిని కలిపి రాజశేఖర్ మరియు అతని స్నేహితులు చేతులు కట్టేసి దాడి చేశారు. అంతేకాదు నా కుమారుడు తలపైన రాళ్లతో దాడి చేశారు. చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి విడిపించడంతో రోషి యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాపైన మరియు నా కుమారుడిపైన దాడి చేసిన రాజశేఖర్, రంజిత్, లోకేష్, రామ్ తదితరులను అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. గంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళను కాలనీలో ఈ విధంగా చేయకుండా అరికట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భం ఏదైతే ఉందో ఈ సందర్భంగా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. పోలీసు వారు కూడా ఖచ్చితంగా ఇది ఒకరికి జరిగింది కాకుండా సొసైటీకి జరిగిన బాధ్యతగా భావించి ఈ గంజాయి సేవించి కానీ మందు సేవించి కానీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో ఇంకొకసారి ఇలాంటి భౌతిక దాడులు మరీ ముఖ్యంగా గంజాయి మద్యపానం సేవించేలాంటివి చేయకుండా వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీసు వారితో పాటుగా నేను అందరిని కూడా కోరుతున్నాను. నేను మా యూనియన్ నుంచి సహకారం ఖచ్చితంగా ఉంటది. ఇలాంటి భౌతిక దాడులు ఏమాత్రం సహించాల్సిన అంశం కాదు. రోషి యాదవ్ అన్న, భాగ్యలత శాంతినగర్ లో ఉంటాను. నేను పెయింటింగ్ షాప్ ఉంది, పెయింటింగ్ కాంట్రాక్టర్, 2 చేస్తాను. నేను ఒక గత 5-6 months క్రితము ఒక అతనికి అప్పించిన, ఒక 3,000 చేంజ్ అప్పించిన. ఆయన పేరు రాజశేఖర్, పెయింటర్ పేరు రాజశేఖర్. అతను తీసుకుపోయి రాంగ్ నెంబర్ ఇచ్చి అసలు ఎటు పోయిందో కూడా తెలియదు. కొన్ని నెలలు దాకా ఒక 3 నెలలు కలిసిండు. ఆయన కలిస్తే ఈ అడిగితే 2,000 ఇచ్చిండు. సరేలే పోనీలని నేను 2,000 ఇచ్చిండు కదా లైట్ తీసుకున్నా. తర్వాత ఆయన ఫోన్ చేయలేదు, ఆయన నెంబర్ తీసుకోలేదు, ఆయన పట్టించుకోలేదు. నేను మొన్న సండే రోజు, పోయిన సండే 10:30కి మా షాప్ ముంగల ప్రోగ్రామ్ అయింది. శివసింధు స్కూల్ కాడ మా పెయింట్ షాప్ ప్రోగ్రామ్ అయింది. గణపతి ప్రోగ్రామ్ చూసుకొని ఇంటికి పోతుంటే శారదా నగర్ హనుమాన్ గుడి కాడ ఆయన కలిసిండు. ఆయనతో పాటు 2 ఉన్నారు. టింకు అంట, ఆయన పేరు చింటూ అంట, టెంట్ హౌస్ చింటూ అంట, శారదా నగర్ చింటూ. ఆయన వీళ్ళు కూర్చొని ఉన్నారు. నేను వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి రాజశేఖర్ 1,000 రూపాయలు కానీ అందులో నాకు 1 రూపాయి మిగలదు. వ్యాపారమే. వేరే వాళ్ళు అయితే గలీజ్ బుద్ధులు తిట్టుకుంటారేమో కానీ నాకు అవి కూడా రావు. నన్ను తిట్టుకుంటారు కానీ మీలాంటి వాళ్ళు 50 మంది అప్పితే 50,000 అవుతాయి. అది మీరు చిన్నగా తీసుకుంటే తప్పు అవుతుంది. అదంటే లేదన్నారు, రేపు కొడతాం లేపు అన్నాడు. సరే కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోయినా. తెల్లారు అయిపోయింది. మండే రోజు ఏం లేదు, సండే అలా 2 days తర్వాత మంగళవారం మధ్యాహ్నం 2ంటికి కాల్ చేసిరు నాకు. చేసి అన్నోన్ నెంబర్ చేసి నా దాంట్లో ఫీడ్ గోల్డ్ నేను నెంబర్తో ఫోన్ చేసి అన్న ఏడున్నావు అన్న అని అడిగిరు రాజశేఖర్. ఇంట్లో ఉన్న అన్నం తింటున్నా అన్న. సరే అన్న భాగ్యలత హాస్పిటల్ కాడికి వస్తావా, నీ డబ్బులు నీకు ఇస్తాను, నువ్వు గలీజ్ బూతులు తిట్టినావు అంట అన్న, మా ఫ్రెండ్స్ ముందన్నాడు. అరే బాబు నేను నిన్నెందుకు తిడతాను రా నాయన, 1,000 రూపాయలకి తిట్టుడు ఏంద్రా నాయన, ఈ 1,000 రూపాయలకి తిట్టుడు అది ఎక్కడ కరెక్ట్ అవుతుంది, అది ఎట్లా అవుతుంది, సరే వస్తున్నా ఉండని పోయేతలకి ఫస్ట్ రాజశేఖర్ వచ్చిండు. అరే నేను ధర్మం చెప్తున్నారా, యాక్చువల్గా నిజంగా అతను నేను తిట్టలేదు. ఏ ఒక్క కూడా బూతు మాట అయితే నేను తిట్టలేదు. వేరే వాళ్ళు అయితే ఇట్లా తిడతారు అని గలీజ్ మాట తిడతారు, నేనైతే తిట్టదాల్చుకోలేదు. ఎవరిని కూడా 1,000 రూపాయలకి అన్నాను తప్ప నేను అతను తిట్టలేదు. అన్ని మాట్లాడే లోపు వెనక నుంచి స్పీడ్గా బండి పెట్టేసి ఫుల్ తాగి ఆ చింటూ, ఆయన విక్నేమో అసలు పేరు రంజిత్, అలా రంజిత్ అనే అతను వచ్చి
ఫుల్గా అసలు దగ్గ అని ఎక్కబెడితే అక్కడ గుద్దుతుండు. అసలు ఎందుకు కొడుతుండో నాకేమర్థం లేదు. 45 ఏళ్ళలో నా మీద ఎవరు చేయాలి ఇప్పుడు వరకు. నేను అలా స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూనే వస్తున్నా. తర్వాత ఒక 5-6 మంది వచ్చారు, చేతులు పట్టుకుంటారు. నేనేమన్నా కొడదామని ఆ పాద అందుకుందాం, కట్టి అందుకుందామా, ఇంకోటి అందుకుందాం అని చూస్తుంటే నా దగ్గర నుంచి గుంజుకుంటారు. అంటే నా ఆత్మరక్షణ కోసం నేను ఏం చేయలేకపోతున్నా. ఈలోపు మా బాబు ఫోన్ తెలుసుకొని మా బాబు వచ్చిండు. మా బాబు వచ్చే లోపల 20 మంది జమ అయ్యి మా బాబుని జుట్టు పట్టుకొని వంచి 21-22 ఏళ్ల పిల్లాన్ని తండ్రి కొడుకులు ఇద్దరిని ఒక దగ్గర వేసి ఆ గంజాయి బ్యాచ్ కొడుతుంటే ఇద్దరం తట్టుకోలేక మెల్లో చైన్లు తెంపి బట్టలు చింపి నానా బీవచ్చం చేసి అక్కడ మా కాలనీలో నాకు సొంతం ఇల్లే. నేను ఒక 15 ఏళ్ళ నుంచి స్థానికంగా ఉంటున్నాను. నేను హైదరాబాద్లోనే నేను చిన్నప్పటి నుంచి ఈయనే ఉంటున్నాను. ములుగు జిల్లా మేడారం మహాజాతర ఏర్పాట్లను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క మేడారం పరిసర ప్రాంతాల్లో బైక్పై పర్యటించి రహదారుల పరిస్థితిని పరిశీలించారు. జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జాములు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించేందుకు సూచనలు చేశారు. జాతర ప్రాంతంలో వాహనాల కదలిక, పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అయితే హోదాను పక్కన పెట్టి మంత్రి సీతక్క ఎస్పీ బైక్ ప్రయాణించి మహాజాతర ఏర్పాట్లను పరిశీలించడంతో స్థానికులు జై సీతక్క అంటూ నినాదాలు చేశారు. యాదగిరిగుట్టలో భక్తులకు హైటెక్ డిజిటల్ సేవలు టెక్నాలజీ సహకారం అందించిన కెనరా బ్యాంక్ యాజమాన్యం భక్తులకు భగవంతుని మరింత చేరువ చేస్తున్న దేవాదాయ శాఖ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్టకు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో ఈరోజు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం 6 కొత్త కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు 10 లక్షల విలువతో యంత్రాలను భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ తమ సేవా కార్యక్రమంలో భాగంగా విరాళంగా అందించింది. ఈ కియోస్క్ యంత్రాలను భక్తులకు మరింత అనుకూలంగా ఉండే విధంగా ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు టెంపుల్ సిబ్బంది. అయితే ఒక్కో యూనిట్ ఒక్కో విభాగంలో సహకారం అందించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగానికి గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యంగా రైతాంగానికి చెప్పినట్లుగా రైతు రుణమాఫీ చేసింది అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెనుకబడిన ప్రాంతం వలసలకు మారుపేరైన నారాయణపేట ప్రాంతానికి ప్రాణవాయువైన 69వ జీవో నారాయణపేట కొడంగల్ మక్తల్ ఎత్తిపోతల పథకం అమలు చేయాలని అనేక దశాబ్దాలుగా పోరాటం సాగింది. కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. చేసింది పక్కనే కృష్ణమ్మ గోదావరి నీళ్లతో పారుతుంటే తెచ్చి ఇవ్వలేని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ మీద ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సలీం, భూ నిర్వాసితుల అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, రైతు సంఘం నాయకులు వెంగోబా, బలరాం గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదికపై ఉన్న పెద్దలు, ఈ ప్రాంత ప్రియతమ నాయకులు, ఈ 69 జీవో కోసం గతంలో కూడా పోరాడిన వ్యక్తి, చాలా ఉద్యమాల్లో ప్రత్యేకంగాను పరోక్షంగాను ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తి పెద్దలు శివకుమార్ రెడ్డి బాబు గారు, అన్న ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి గారు, మొత్తం ఏఎంసీ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ మండల వెంకటేష్ గారు, మాజీ గోపాల్ గారు, వెంకటరెడ్డి గారు, ధర్మరాజు గారు, మచ్చందర్ గారు, గోపాల్ గారు, బలరాం గారు, రాంపూర్ శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, నారాయణపేట మక్తల్ టౌన్ ప్రెసిడెంట్, 13 మండలాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే మాదిరిగా అఖిలపక్షంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన జీవో కోసం
గతంలో పోరాటం చేసి ఈసారి జీవో వచ్చిన తర్వాత కూడా సంబంధించినటువంటి అంశంలో ఆ రైతు పక్షాలు నిలబడి మాకు కూడా కావాలని కోరినటువంటి అఖిల పక్ష నాయకులందరికీ అదేవిధంగా నా ప్రియతమ మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు బండి రీచార్జ్ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎంత యాదృచ్ఛికం చూడండి ఒక్కసారి. నిజాయితీగా మాట్లాడాలంటే బాగుపడ్డ ఇళ్ళని మనం ఒకవేళ ఉదాహరణకు తీసుకుంటే కష్టాలు చూసినటువంటి ఇంటి యజమానులు ఆ ఇంటిని బాగు చేసుకోవడానికి సుఖం వచ్చినప్పుడు కష్టాన్ని మర్చిపోకుండా సుఖాన్ని తరతరాలకు అందించాలని ఒక ప్రయత్నం చేస్తాం. గతంలో జీవో నంబర్ 69 కోసం చాలా మంది పెద్దవాళ్ళు ప్రయత్నం చేశారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, విఠలరావు గారు కావచ్చు, ఆఖరి సెకండ్లో ప్రభుత్వం మారుతున్న తరుణంలో ఆనాటి ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లాస్ట్ జీవో, అది కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ జీవో 69/2024 రావటం, అది కూడా అష్యూరెన్స్ వాటర్ ద్వారా తీసుకోవటం. ఆ తర్వాత విఠలరావు గారు, నర్సిరెడ్డి గారు, చాలా మంది పెద్దలు, మన నాగం జయదేవి గారు, తమ్మినేని వీరభద్రం గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి, రాజీవ్ గారు చెప్తారు, కార్యక్రమం తీసుకున్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ఈ ఆలోచన విధానం, ఆయన చేయాల్సినటువంటి ఈ సంకల్పం, పక్కనే కృష్ణమ్మ పర్వలు తొక్కుతున్నా ఆ ఆలోచన విధానం గతంలో ఉన్నటువంటి చాలా మంది శాసనసభ్యులకు ఉండింది, నర్సిరెడ్డి గారికి ఉండింది, వెంకటేశ్వర రెడ్డి గారికి ఉండింది. నేను చెప్తున్నటువంటి యాదృచ్ఛికమైన మాట ఏంటంటే, ఈసారి ఈ 3 నియోజకవర్గాలలో గెలిచినటువంటి శాసనసభ్యులకు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ పర్ణికమ్మ గారు, శివకుమార్ రెడ్డి కానివ్వండి, లేకపోతే నర్సిరెడ్డి గారి ఆలోచన విధానంతో శివకుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మక్తలు శ్రీహరి గారు కానివ్వండి, ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ ప్రకారంగా మేమంతా కూడా ఈ జీవో 69 కోసం పాదయాత్ర చేసే స్థాయికి వచ్చి, ఈ జీవో 69 కోసం ప్రయత్నం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కూడా రైతులకు 14 లక్షలు సరిపోతలేవు, ఇంకా ఎక్క కావాలని చెప్పేసి అందరూ కలిసి ఏకపక్షంగా వచ్చి ముందుకొచ్చినప్పుడు శివకుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది చేస్తే బాగుంటుంది, నేను శివకుమార్ రెడ్డి మాట్లాడుకున్నప్పుడు చక్కగా 20 లక్షల రూపాయలు ఇస్తే బాగుంటుంది ఆయన అనుకున్నప్పుడు, ఆ అనుకున్న మాటను నిజం చేయడానికి నన్ను చచ్చునచ్చావయి ఖచ్చితంగా సీఎం గారిని ఒప్పించేటువంటి ఒక ప్రయత్నంలో మేముండడం మా జీవితం ధన్యమని మేమంతా అనుకుంటా ఉన్నాం. ఎంత యాదృచ్ఛికం. నాన్పేట వేరు కాదు, ఒకటే. ఆ మొత్తం నాన్పేట ఒకటిగా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన, అప్పుడు నాన్పేట చేయమని నీళ్లు నింపాలనుకుంటే ఈ ప్రాంత జీవోల కోసం ప్రయత్నం చేసి పరితపించినటువంటి శాసనసభ్యులు చాలా మంది ఉన్న దాంట్లో ముఖ్యంగా అక్కడ నర్సిరెడ్డి గారు కానివ్వండి, లేదా అంతకంటే ముందు ఈ ఆలోచన విధానం తగ్గినండి నరసింహారెడ్డి గారు, మిగతా అందరూ కూడా ఎక్కడో పాలమూరు రంగారెడ్డికి ఇచ్చి టేల్ ఎండ్స్ గా తీసుకొచ్చి జయమ్మ చెరువు నింపుతామంటే కూడా మాటలు కూడా మాట్లాడలేని సందర్భం గత 10 సంవత్సరాలు చూసినాం. ఫేజ్ 1 లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఇప్పటిదాకా కంప్లీట్ కాలే. ఇప్పటిదాకా ఫేజ్ 1 లో ఉన్నటువంటి. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం ప్రజల హృదయాలలో ఎల్లప్పుడూ కొలువై ఉంటారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళగా అండగా ఉన్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ జెడ్పీ హైస్కూల్ నందు సూర్యాపేట 1వ వార్డ్, 2వ వార్డ్, 14వ వార్డ్, 15వ వార్డు నాయకులు వేములకొండ పద్మ, చింతమల్ల రమేష్, తన్వీర్ పాషా, పంతంగి దశరథల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వార్డు ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చక్కిలం రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోతాను పక్కన పెట్టి బైక్ పై కలియ తిరిగి మేడారం జాతర రహదారులను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి సీతక్క.
కొప్పర్గా వెళ్లే రోడ్డుపై ఉన్న గుంతల గురించి అధికారులు పట్టించుకోవడం లేదంటూ యువకుల ఆందోళన. కాలనీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, గౌతమ్ నగర్ కార్పొరేటర్ మాకొద్దు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.